బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి. మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం పడుతూ ఉంది. గాలివాన బీభత్సానికి ఇంటి పైకప్పులు ఎగిరిపోతూ ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరికాయి. భారీ వృక్షాలు కూలిపోతూ ఉన్నాయి. పలు కాలనీస్లో ఇళ్లలోకి నీరు చేరుతూ ఉంది. దీంతో వర్షపు నీరు నిలిచిపోయిన ప్రాంతాలకు సంబంధించి అక్కడ కాస్త ఇబ్బంది పడుతున్నారు జనం. తొగుట మార్కెట్ యార్డ్లో గొడౌన్ పైకప్పు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది. వాన ధాటికి చెరువుల్లో మారిపోయాయి రహదారులు. పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ అలర్ట్ కూడా ఇచ్చింది. వెదర్ రిపోర్ట్లు కూడా క్లియర్గా మెన్షన్ చేసుకొచ్చింది. ఎక్కడ ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి. ఇంకా చెప్పాలంటే ఈ 2-3 రోజులు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఏకంగా 24 తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన, కొన్ని ప్రాంతాలకు వడగాల్పులతో కలిపి ఒక మిక్స్డ్ వెదర్ కండిషన్స్ మనం తెలంగాణలో చూడొచ్చు. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మెదక్లో ఎటువంటి పరిస్థితి ఉంది, భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు, డీటెయిల్గా తెలుసుకుందాం. మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, మెదక్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ప్రజలు? ఖచ్చితంగా సత్యం. ఇప్పుడు మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో గాలి వాన బీభత్సంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం బహిరాన్ దిబ్బ గ్రామంలో ఈదురుగాలి దానికి ఎగిరిపోయిన ఇంటి పైకప్పులుగా చెప్పుకోవచ్చు. చెల్లాచెదురుగా ఎగిరిపోయినటువంటి ఇంటిలోని వస్తువులు, వర్షానికి తడిచిపోయిన వరి ధాన్యంగా చెప్పుకోవచ్చు. అల్లాదుర్గంలోని రోడ్డుకి అడ్డంగా నేల కొరిగిన భారీ వృక్షంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గోడౌన్ కప్పు ఎగిరిపోవడంతో తడిచిన ధాన్యం బస్తాలు రైతులకు కూడా ఇక్కట్ల పాలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తొగుట మార్కెట్ యార్డ్ లో తడిసి ముద్దయ్య ధాన్యంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ విరిగిపోయిన రోడ్డుపై పడ్డ భారీ వృక్షాలు చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇటు రైతులకు మాత్రం కళ్ళల్లోకి తెచ్చినటువంటి వరి ధాన్యాలు తడిసి ముద్దైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకంగా చూస్తున్నట్టయితే మెదక్, సిద్దిపేట జిల్లాలో గాలి వాన బీభత్సం వల్ల ఇటు ప్రజలు అతలాకుతమైన పరిస్థితి ఉంది. రైతులు కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే తన యొక్క పండించిన ధాన్యాన్ని కల్లాలలో పోస్తున్నటువంటి ఐకేపీ సెంటర్ లో పోస్తున్నటువంటి వరి ధాన్యం కూడా తడిసి ముద్దైన పరిస్థితి చూస్తుంటే రైతుల కళ్ళలో నీళ్లు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే 6 నెలల పాటు కష్టపడి తన పంటను, ఒక పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని చూస్తారు. కానీ ఈ యొక్క హఠాత్తుగా ఈ వర్షం రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మేము చూస్తున్నాం. ఇప్పటికైతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టు మెదక్, సిద్దిపేట జిల్లాలో గాలి బీభత్సం వల్ల చాలా మందికి ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ అధికారులు ఎటువంటి అలర్ట్లో ఉన్నారు? అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాంతాలు అయితే ఏకంగా గొడౌన్స్ పైకప్పులు ఎగిరిపోతున్నాయి, ధాన్యం తడిసిపోతుంది అనేది వినిపిస్తున్న మాట. అటువంటి చోట్ల ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది? ఎందుకంటే ధాన్యం తడిసి ముద్దైతే కనుక రైతులు ఇన్ఫాక్ట్ ఇబ్బంది ఎదుర్కొంటారు కాబట్టి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అధికారులు? ఖచ్చితంగా సరే. ఇప్పుడు మెదక్ జిల్లా కలెక్టర్ తో పాటు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కూడా ఇద్దరు కూడా ఉన్నతాధికారులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైతే నష్టపోయిన రైతులు కావచ్చు, ఈ ఈదురుగాళ్లకు పైకప్పులు కూలిపోయిన సందర్భాలను బట్టి కింది స్థాయి అధికారులు మాత్రం ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఎక్కడైతే నష్టపోయారో వారిని ఖచ్చితంగా చూసి ఖచ్చితంగా ఎవరైతే ఎక్కువ నష్టపోయారో వారి అన్ని ఆధారాలు సేకరించాలి, వారితో విజువల్స్ తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా ఉన్నతాధికారులు కూడా ఆదేశాలను కూడా జారీ చేసే పరిస్థితి. ఇప్పటికే సంబంధించిన అధికారులు కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎక్కడెక్కడ నష్టపోయారో వాళ్ళన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వంకు నివేదికలు పంపి ఖచ్చితంగా ఎవరైతే ఎక్కువ నష్టపోయిన వారికి ఒక ప్రభుత్వం సాయం చేసే పరిస్థితి ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికైతే అధికారులు ఫీల్డ్ పై వెళ్ళి ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటనపై దృష్టి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం సజిల్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణ వ్యాప్తంగా అయితే మాత్రం భారీ వర్షాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గత 2-3 రోజులుగా సిచ్యువేషన్ ఒకలా ఉంటే కనుక ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఇప్పటికీ వెదర్ వార్నింగ్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. ఉరుములు, మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఇలా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అండ్ ఈ రోజు కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం
వర్షపాతం 10 సెంటీమీటర్లకు సంబంధించి 10 మిల్లీమీటర్లుగా నమోదైంది. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే సంగారెడ్డిలోని వట్పల్లలో 10.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పటాన్చెరులోని రుద్రారం అక్కడ 10.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుద్యాలలో 10 మిల్లీమీటర్లు, మాచారెడ్డిలోని లచ్చపేటలో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా కొన్ని ప్రాంతాల వికారాబాద్లో కూడా 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే సిద్దిపేటలో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం, ఇలా చాలా ప్రాంతాల్లో వర్షం పడుతూ ఉంది ఈరోజు. అండ్ రేపు ఎల్లుండి కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే రేపు కూడా ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల కన్నా ఏకంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక వడగాల్పులు కూడా ఉంటాయంటోంది. ఇదే క్రమంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తూనే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ అంటూ కూడా చెప్పుకొచ్చింది వడగాల్పులకు సంబంధించి కూడా. అండ్ దాంతోపాటు ఈ వడగాల్పుల పరిస్థితి ఇంకొక 2 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది. బట్ వర్షాలు మాత్రం రేపటికి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రేపు కంటిన్యూ అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అండ్ రేపు కూడా కంటిన్యూ అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతూ ఉంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతూ ఉన్నాయి. మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం పడుతూ ఉంది. గాలివాన బీభత్సానికి ఇంటి పైకప్పులు ఎగిరిపోతూ ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరికాయి. భారీ వృక్షాలు కూలిపోతూ ఉన్నాయి. పలు కాలనీస్లో ఇళ్లలోకి నీరు చేరుతూ ఉంది. దీంతో వర్షపు నీరు నిలిచిపోయిన ప్రాంతాలకు సంబంధించి అక్కడ కాస్త ఇబ్బంది పడుతున్నారు జనం. తొగుట మార్కెట్ యార్డ్లో గొడౌన్ పైకప్పు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది. వాన ధాటికి చెరువుల్లో మారిపోయాయి రహదారులు. పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో